మరి ఇండియా యొక్క సినారియో ఏ విధంగా ఉంది? అంటే ప్రస్తుతానికి ఇండియా మహిళలకు ఈ రంగాలలో ఏ విధంగా ప్రాధాన్యతను కల్పిస్తూ ఉంది అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ చూద్దాం. ఉమెన్ అకౌంట్ ఫర్ 43% ఆఫ్ స్టెమ్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్తా ఉంది. అంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అర్థమైంది కదా. సో స్టెమ్ అనేటువంటి విభాగంలో అంటే ఇది ఒక సబ్జెక్ట్స్ అనుకోండి, రంగాలు అనుకోండి. సో ఈ రంగాలలో 40% మహిళలు ఆల్రెడీ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. సో పురుషులు ఎంతమంది ఉన్నారు దీనిలో మనం చూసుకుంటే 67, దీనిలో మనం చూసుకుంటే 57. ఓకే, సో దానిలో మనం చూసుకుంటే 57% అయితే పురుషులు ఉన్నారు, 43 వచ్చేసి మహిళలు ఉన్నారని చెప్తా ఉన్నారు. దాని తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ 18.6% సైంటిస్టులు మహిళలే ఉన్నారు భారతదేశంలో. క్లియర్ కదా. సో ఏ దేశంలో కూడా లేనటువంటి విధంగా భారతదేశంలో సైంటిస్టులు, మహిళా సైంటిస్టుల యొక్క శాతం ఎంత అన్నప్పుడు 18.6%గా ఉంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దాని తర్వాత R&Dలో చూస్తే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో R&Dలో కనుక మనం చూస్తే మహిళల యొక్క శాతం ఎంత అంటే 25%గా ఉంది అండి. అర్థమైందా. సో R&Dలో 25%లో ఉన్నారు. సైంటిస్టులుగా చూసుకుంటే 18.6% ఉంది. స్టెమ్ రంగాలలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ రంగం, సో ఈ రంగాలలో ఆల్రెడీ 43% మహిళల యొక్క పాత్ర ఉందనేటువంటి అంశాన్ని భారతదేశంలో ఈ విధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నారు. ఓకే.